హైదరాబాద్ శివార్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా హైడ్రా గుర్తించింది. అక్రమ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తించిన అధికారులు హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు బిల్డర్ చంద్రశేఖర్ ను భవనం లోపలకు అనుమతించడం లేదు, కనీసం తమ సామగ్రినైనా తెచ్చుకోనివ్వండి అంటూ బాధితులు ప్రాధేయపడుతున్నారు. అటు సంఘటనా స్థలానికి అధికారులు మీడియాను అనుమతించడం లేదు. అటు కూకట్పల్లి మున్సిపల్ పరిధిలోని నల్ల చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. నల్ల చెరువు FTL బఫర్ జోన్ లో నిర్మించిన సుమారు 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. మేము ఎంతో ఖర్చు పెట్టి దగ్గర 40-50 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని మేము నిర్మించుకున్నాము. ఇక్కడ మాకు అమ్మిన వారు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఇది ఈ జోన్లో వస్తుందని చెప్పేసి. మేము రెంట్లు కట్టేసి 2 సంవత్సరాలుగా ఇది నడుపుకుంటాం, మంచి ఆహారాన్ని పెట్టే ఉద్దేశంతో మేము ఇది నడిపిస్తున్నామని చెప్పేసి నిర్వాహితులు చెప్తున్నారు. కడుపుతో ఉన్నాను, మాకు ఒక 3 నెలలు టైం కావాలి ఖాళీ చేసుకోవడానికి అని చెప్పినా కూడా అధికారులు వినటం లేదు అని ఇక్కడ వాస్తులు వాపోతున్నారు. ఒక్క 3 నెలలు టైం ఇస్తే వారంతటా వారే స్వయంగా వీటి నుంచి ఖాళీ చేసి మేము వెళ్ళిపోతాము. దయచేసి రేవంత్ రెడ్డి గారిని వారు విన్నవించుకునేది ఒకటే, మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాము, మా వైఫ్ కడుపుతో ఉంది అని చెప్పేసి నిర్వాహితులు వాపోతున్నారు. నిర్వాహితులు మన దగ్గర ఉన్నారు, ఇక్కడ వైఫ్తో ఉన్న లేడీ ఉన్నారు, ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాము అసలు ఇక్కడ ఏంటనేది. నోటిఫికేషన్ అయితే మాకు ఏది రాలేదండి, మా ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు అడగండి, మీరు అన్ని చేసుకోండి. పక్కన చుట్టుపక్కన కూడా అందరికి నిన్న మాత్రమే రిటర్న్ నోటీస్ ఏది జరగలేదు, ఏమి జరగలేదు, ఒక మాట అంతే. కూడా వాళ్ళు కూడా పోలీసులు కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా మా పైన రైడ్ వచ్చి పోలీసులు, నేను పక్కన ఉన్నా యాజ్ అ ప్రెగ్నెంట్ క్యారింగ్ ఉన్నా కూడా మా హస్బెండ్ ని గుంజుకొని వెళ్తున్నాడు, ఏంద్రా అబ్బాయి నువ్వు బయటికి రా అని. ఇంత నీచమ్మా గవర్నమెంట్, ఇంత దిగజారుతుందా? ఉన్న సంగతి మీకు తెలియదండి. మాకు కొంతకాలంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని, హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని తెలుసు. మేము ఆల్రెడీ మేమేమనుకుంటున్నాము, వెతుకుతున్నాము, అన్ని గూగుల్ చేస్తున్నాము, వీడియోస్ అన్ని చూస్తున్నాము, మాది సేఫ్ జోన్ లోనే ఉంది అని చెప్తున్నారు. కానీ మాకు ఇప్పటిదాకా డిమిలిష్ చేస్తారంటే మాకెందుకండి, మాకు వ్యతిరేకంగా మేమెందుకు వెళ్తాము? ఇంత లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ని మేము తీసుకెళ్ళాలని ఎందుకు? అవన్నీ చూసారంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం అవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు ఇప్పుతారండి? ఇప్పుడు తీసుకెళ్తే కింద ఉన్నవన్నీ తీసుకెళ్తారు, ఆ పైన ఆ చిమ్నీ ఇన్వెస్ట్మెంటే లక్షలు అవుతాయి. మన ఇంట్లో చిమ్నీయే ₹1,00,000 అవుతుందండి. అలాంటివి అవంతా తీయాలి అంటే అవంతా కూలగొడితే అంతా పోయినట్టే కదండి. కొంచెం టైం ఇస్తే అవన్నీ పీకేయడానికి సరిపోతుంది, టైం ఉంటది కదండి తీసుకెళ్లడానికైనా. అటు ఇటు కాకుండా అయిపోయింది కదా. అది ఇక్కడ నిర్వాసితులు కోరుకునేది ఏంటంటే హైడ్రా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక 3 నెలలు 2 నెలలు మాకు సమయం ఇస్తే మేము అంతటా మేమే ఖాళీ చేసి వెళ్ళిపోతామని అంటున్నారు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి వీరు ఇక్కడ దీన్ని నిర్మాణం చేసి ఉన్నారు. లోపలంతా కూడా ఒక క్యాటరింగ్ వ్యవస్థగా వీళ్ళది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. క్యాటరింగ్ సంబంధించిన చిమ్నీస్ కానివ్వండి, స్టవ్స్ కానివ్వండి, లోపల మీకు కావాల్సిన గ్యాస్ సంబంధించిన పైప్ లైన్స్ కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒక భారీ ఎత్తున ఒక నాణ్యమైన కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు వీళ్ళు. వీరికి ఎటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి ఇంతవరకు నోటీసులు రాలేవు. కనీసం మాకు నోటీసులు ఇస్తే మాత్రం మేము అంతా కూడా ఎక్కడెక్కడ ఇప్పుకొని మా ఇన్వెస్ట్మెంట్ లో కొద్దిగా సరే మాకు కలిసి వస్తుంది, మాకు కొద్దిగానే రూపాయిన ఇప్పుడు కూల్చేస్తే ఏమొస్తుందని చెప్పినట్టుగా అధికారులు వాపోతున్నారు. అయితే కాబట్టి వీరికి అడిగేది ఏంటంటే ఒక సమయాన్ని మాత్రమే అడుగుతున్నారు, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, మాకు సమయాన్ని కేటాయించండి, దయచేసి 2 నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి నిర్వాసితులు కోరుతున్నారు. అమ్మా ఏం మాట్లాడుతున్నాయన, నా కొడుకు కష్టం కూలిపోతుంది నాయన, మంచి కట్టుకున్నా అమ్మా అంటే సంతోషపడ్డా నాయన. నా కొడుకు రూపాయి కష్టము, మేము పెద్దలం ఏమి ఇయ్యలేదు నాయన, నేనేమి ఇయ్యలేదు నాయన. నా కొడుకు జన్మనిచ్చిన నాయన, ప్రతి ఒక్క రూపాయి కష్టం నాయన. నా కొడుకుది పోడల్ది కొత్తగా పెళ్లి చేసుకొని కూడా వచ్చి మౌనెనక ఉండి సపోర్ట్ చేసింది నాయన. 4 ఏళ్లకు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నా నాయన.
మేము ఎంతో ఖర్చు పెట్టి ఉమ్మడి